మొట్టమొదట మనం తెలుసుకునేది ఏంటంటే 1-8 శ్లోకాల్లో దేవతలు బ్రహ్మ ఎప్పుడైతే ఆ, ఈ దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేస్తారో సతీదేవి దేహత్యాగం చేసిందో ఆ జరిగిన పరిణామాలకు భయపడి వాళ్ళు బ్రహ్మను ఆశ్రయిస్తారు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా ఆ యజ్ఞానికి వాళ్ళు వెళ్ళరన్నమాట. హాజరు కారు. ఎందుకంటే జరగబోయే పరిణామాలు వాళ్ళు తెలుసు కాబట్టి, ఈ దక్షుడు చేసింది తప్పు కాబట్టి జరగబోయే ఏ పరిస్థితులు ఏర్పడితే ముందు తెలుసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు యజ్ఞానికి వాళ్ళు హాజరు కారు. సో ఈ దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్తారనమాట. బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ, మీరు చేసింది పొరపాటు, ఆ, శివుడు లాంటి గొప్ప వైష్ణవుని, గొప్ప వ్యక్తిని అవమానించడంలో మీరు కూడా ఆ పాల్గొన్నారు కాబట్టి మీకు ఈ రకమైన శిక్ష తప్పదు. కానీ ఆయన ఆశుతోషు తొందరగా మనం ప్రార్థిస్తే అతను ప్రసన్నుడవుతాడు. కాబట్టి వెళ్ళి ఆ, ఈ ఈశ్వరుణ్ణి, శివుని మనము ఆ, శరణు వేడదామని చెప్తారనమాట. చెప్పి ఈ దేవతలందరినీ తీసుకొని శివలోకమైనటువంటి కైలాసగిరి ప్రాంతానికి తీసుకెళ్తారు. ఆ వెళుతుంటే చక్కటి వర్ణన అన్నమాట. 9 నుంచి 22 శ్లోకాల దాకా మనకు ఈ కైలాసగిరి యొక్క సౌందర్యము, అక్కడ కనిపించే గొప్ప వృక్షరాశి, జంతువులు, రకరకాల జంతువులు, సెలయేర్లు, జలపాతాలు, ఈ రకంగా అనేక విషయాల గురించి మనకు వర్ణన తెలుస్తుంది అనమాట. 23-31 వాళ్ళు అట్లా ప్రయాణం చేస్తూ చేస్తూ తర్వాత అలకానంద ప్రవహించే ప్రాంతానికి చేరుకుంటారు. ఆ వీళ్ళ ప్రయాణంలో కుబేరుడు కూడా అదే ప్రాంతంలో ఉండడం చూస్తారు. తర్వాత ఈ యక్షులు, గుహ్యకులు వీళ్ళందరినీ కూడా చూస్తారనమాట. తర్వాత ఈ నంద అలకానంద యొక్క నదుల యొక్క పవిత్రత ఏంటి, అవి భగవంతుని యొక్క పాదరజంతో కలిసి ప్రవహించాయి. అంతేగాక కైలాసగిరి సమీపంలో ఉండడం వల్ల సతీదేవి కూడా అక్కడ స్నానం ఆడడం, అది ఇంకా పవిత్రతను చేకూర్చింది అని చెప్పి మనం తెలుసుకుంటాం అన్నట్టు. చెప్తూ అలకానంద ప్రాంతంలో ఆ సౌందర్యం ఎలా ఉంటుంది అంటే, ఈవెన్ ఆ జంతువులు కూడా ఆకర్షించబడతాయి. ఎప్పుడు తామరలతో అవి సౌందర్యవంతంగా ఉంటాయి. అంతేకాక దాని పవిత్రత కారణంగా అక్కడ దేవతా స్త్రీలు మైథున భోగం తర్వాత వాళ్ళు శరీర వాంఛలు కోరుకోలేక మైథునాన్ని జరిపినప్పటికీ ఎంబడే రియలైజ్ అయ్యి వాళ్ళు అక్కడ వాళ్ళ తమను తాము పవిత్రులను చేసుకోవడానికి రావడము, తర్వాత అక్కడ జలకాలాడడం, వాళ్ళ శరీరం నుంచి నీళ్ళలో కలిసినటువంటి కుంకుమ, సుగంధ ద్రవ్యాల వాసనకు అక్కడ స్నానం చేసేందుకు వచ్చినటువంటి గజాలు వాళ్ళకి దాహం లేకుండా ఆ నీళ్ళని తాగడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అది 9-22 తర్వాత 31 దాకేమో అలకా నంద ప్రాంతం గురించి చెప్తే, ఇది దాటుకుంటూ దాటుకుంటూ వీళ్ళు ఆ విమానాల్లో వెళ్తున్నప్పుడు ఆ విమాన సౌందర్యాన్ని కూడా చెప్పారు. తర్వాత ఒక ప్రాంతాన్ని చేరుకున్నారు. ఒక విశాలమైన మర్రి చెట్టు చూస్తారు అక్కడ, విశాలమైన వృక్షము. ఆ వృక్షం మీద వాళ్ళు గమనించింది ఏంటంటే, ఎటువంటి పక్షి గూడ్లు కానీ పక్షి కేరిన పక్షుల యొక్క కలకలారావం కూడా ఉండదన్నమాట. చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, విశాలంగా నీడతో కూడుకున్నటువంటి ఆ ప్రదేశాన్ని వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళు ధ్యానంలో ఉన్న శివుణ్ణి దర్శించుకుంటారు. శివుడు ఒక్కడే కాక శివుని చుట్టూ అనేక మంది యోగులు, ఈ మోక్షగాములు, తర్వాత ఆ ఎవరికైతే సిద్ధులు కావాలో ఆ సిద్ధగాములు, అటువంటి వాళ్ళందరూ కూడా శివునితో పాటు ఆ సెరైన్ వాతావరణం, అంత ప్రశాంతమైన ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉంటారు. అప్పుడు ఇంకేం చూస్తారు వాళ్ళు అంటే, శివుడు ఏ రకంగా వాళ్ళకి దర్శనం ఇచ్చాడంటే, అతను ఆ జింక చర్మాన్ని ధరించి శరీరం చుట్టూ అంతా బూడిద బూడిద పూసుకొని ఆయన శరీర కాంతి మరుగుపరిచేటట్టు జటాజూటాలు చంద్రవంకం ధరించి ధ్యానముద్రలు ఆయన కనిపిస్తారనమాట. తర్వాత వాళ్ళు ఇంకేం గమనిస్తారంటే, తన దర్భాసనం మీద కూర్చొని నారదుడు మొదలైన యోగులందరూ, ఎంతమంది యోగులు వాళ్ళందరూ కూడా ఒక ఫిలాసాఫికల్ చర్చ జరుగుతుంటే, తత్వం గురించి చర్చ జరుగుతుంటే అందరూ వింటుంటారు ఆసక్తి. కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి, భక్తి తత్వము, భక్తియుత సేవ గురించి చర్చిస్తూ ఉంటారన్నమాట. దాన్ని బట్టి మనకు శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఇతను విశిష్టమైనటువంటి వక్త, అతను విశిష్టమైనటువంటి శ్రోత నారదుడు అని
చెప్తారు. ఈ రకంగా ఎప్పుడైతే వీళ్ళు అందరినీ చూస్తారో, చూసినప్పుడు ఆ, వీళ్ళందరూ వాళ్ళని దర్శించుకుంటారు, వాళ్ళు వీళ్ళని దర్శించుకుంటారు. దేవతలు, తర్వాత ఆ, బ్రహ్మ కూడా, అందరూ కూడా ఆ శివుణ్ణి దర్శించుకుంటారు. ఎప్పుడైతే శివుణ్ణి వీళ్ళు దర్శించుకొని దేవతలు ఆయనకు వందనాలు అర్పిస్తారో, అదే సమయంలో శివుడు ఏం చేస్తారంటే లేచి స్థానం నుంచి లేచి వచ్చిన వాళ్ళందరిని ఆదరించి తర్వాత బ్రహ్మకు అతను వందనాన్ని ఇస్తాడు. దాన్ని శిల ప్రభుపాద ఎలా పోల్చారంటే, ఉమ్, వామనుడు ఆయన సాక్షాత్ భగవంతుడు అయినప్పటికీ కూడా తన జన్మ ప్రదాత అయినటువంటి కశ్యప మునికి ఏ రకంగా తన గౌరవం ఇచ్చాడో, అదే రకంగా తన జన్మకు కారకుడైనటువంటి బ్రహ్మకు తను తన స్థితిలో అధికుడైనప్పటికీ కూడా శివుడు అతనికి ఆదరంతో మర్యాద చూపిస్తూ ఆ, ఏమంటారు, వంగి నమస్కారాలు పెడతాడు అన్నమాట. అది శివుడి గొప్పతనం. ఎందుకంటే అతని యొక్క పరమోన్నత స్థితిని అక్కడ ప్రదర్శించకుండా, అహంకారాన్ని, దర్పాన్ని ప్రదర్శించకుండా అక్కడ బ్రహ్మకు అతి వినయంగా అతను ఆదరిస్తారు. తర్వాత గౌరవాన్ని ఇస్తాడు అనమాట. ఇది చూసినాక ఆ అక్కడ బ్రహ్మతో సారీ, బ్రహ్మకు శివుడితో పాటు కూర్చున్న యోగులు, సిద్ధులందరూ కూడా వాళ్ళ వాళ్ళ మర్యాద పూర్వకమైనటువంటి నమస్కారాన్ని బ్రహ్మకు అందిస్తారనమాట. ఇది చూసినాక బ్రహ్మ చిరునవ్వు నవ్వుతూ శివుడితో మాట్లాడడం మొదలు పెడతాడు. అది కూడా మనం కొంచెం మటుకు తెలుసుకున్నాం. ఎందుకు బ్రహ్మ అక్కడ చిరునవ్వు నవ్వుతాడు అనేదాన్ని మనకు ఏం చెప్పారంటే, అతనిలో ఒక రకమైన భయం ఉంది. ఎందుకంటే ముందు జరిగిన సంఘటనల పూర్వకంగా శివుడు ఎక్కడ క్రోధాన్ని ఏ, ప్రదర్శిస్తాడో, ఎక్కడ కోపం వస్తుందో ఆయనకు అన్న భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు చిరునవ్వు నవ్వుతూ అతని శివుణ్ణి సంబోధిస్తారనమాట. ఆ ఇక్కడ బ్రహ్మ శివుడి నుంచి ఈ సాదర సత్కారాలు పొందినప్పటికి కూడా బ్రహ్మకు తెలుసు తనెవరో, శివుని స్థానం ఎంత ఉన్నతి కలిగిందో, తనకంటే గొప్పవాడు అనే విషయాన్ని అతను తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక 42 నుంచి 53 శ్లోకాల్లో ఒక శివ భక్తుడు, ఒక శివ ఆరాధకుడు ఏ రకంగా శివుణ్ణి గ్లోరిఫై చేస్తారో, ఏ రకంగా కీర్తిస్తారో ఆ భావంతోటి ఇక్కడ శివుని అతను కీర్తించడం మొదలు పెట్టాడు అనమాట. 42వ శ్లోకం, 43 శ్లోకంలో ఆయన ఏం చెప్తారంటే, ఈ సమస్త విశ్వానికి నువ్వు నియామకుడివి, ఈ జగత్తుకు నువ్వు కారకుడు, యోనిబీజ రూపుడివి అని నాకు తెలుసు అని చెప్తాడనమాట. మనం స్టార్ట్ చేసేట్టున్నాం కదా, 42, 43 కూడా చేసినట్టున్నాం. చేసాం మాతాజీ? ఎవరైనా మార్క్ చేసుకున్నారా? అవును మాతాజీ. 42 చెప్పారు, 43 చెప్పలేదు, 42 చెప్పారు. యా. సో ఆయన ఏమన్నాడంటే, ఈ సమస్త విశ్వానికి నువ్వు నియామకుడివి, ఈ జగత్తుకు యోని బీజం, అహం బీజ ప్రధానాన్ని మనకు భగవద్గీతలో స్వామి చెప్తారు కృష్ణ. అదే రకంగా ఇక్కడ నీవేనని నేను ఎరుగుతున్నా. అందుకని మనకు నేను చెప్పిన ఈ పదం చూడండి, శివ భక్తుల భావనతోటి ఇక్కడ శివుని కీర్తిస్తారని. ఇది మనకు గౌరంగ దర్శన్ ప్రభు ఆయన బుక్ లో మన భాగవత ఇది ఉంది కదా, సార్, భాగవత సుబోధంలో లింక్ లో పెట్టారు. నాకు అది కరెక్ట్ గా అనిపించింది. ఎందుకు అంటే, లేకుంటే మనకు ఆశ్చర్యం అయి ఉండొచ్చు, అరే శివుడు కాదు కదా ఈ సృష్టికర్త, శివుడు కాదు కదా బీజ ప్రదాయకుడు, మరి ఎందుకు ఇట్లా అంటున్నారని. కానీ ఒక శివ భక్తుడు భక్తుని మనం పలకరిస్తే వా వాళ్ళు శివుడే ప్రధానమైన దేవుడిగా వాళ్ళు భావిస్తారు. ఆ రకంగానే ఆయన పూజిస్తారు. ఆ దానికి కారణం కూడా మనం ఫస్ట్ క్యాంటోలో నేర్చుకున్నాం. వ్యాసుడు రకరకాలటువంటి ఈ రాసినప్పుడు ఆయన రచనలో శివుడి గురించి రాసినప్పుడు శివుడి యొక్క గొప్పతనాన్ని ఎక్కువ చెప్తారు. దేవి పురాణంలో, దేవి భాగవతంలో దేవి యొక్క గొప్పతనాన్ని ఎక్కువ చర్చించడం జరిగింది. కాబట్టి ఆయా భక్తులు ఏమనుకుంటుంటే అదే అల్టిమేట్ అనుకుంటారు అనమాట. కానీ భక్తి పరిపూర్ణతలో, జ్ఞాన పరిపూర్ణతలో
నారదుని యొక్క ఆదేశంతో భాగవతం రాసినందువల్ల ఈ భాగవతంలో శివుని యొక్క స్థితి, తర్వాత దుర్గా స్థితి, ఇవన్నీ మనకు స్పష్టంగా అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి మనకు ఎవరైతే భాగవతాన్ని ఆ ప్రామాణికంగా పాటిస్తామో మనకు ఆ డౌట్ రాదు. కానీ ఎవరైతే శివ పురాణమే అల్టిమేట్ అనుకుంటారో వాళ్ళు అన్నిటి కారకుడు ఆయనే అనుకుంటారు అనమాట. అందుకని మనకి ప్రేయర్స్ చూస్తుంటే డౌట్ వస్తుండొచ్చు, ఇదేంటి మనం విన్నది ఒకటి, ఇంట్లో చూస్తున్నది ఒకటి, ఇతకు శివుడా ఎవరు కారకుడు అని ఒక డౌట్ రావచ్చు బలహీన క్షణాల్లో. అందుకని నాకు ప్రభు రాసిన ఆ పదం నాకు చాలా నచ్చింది. ఇక్కడ చూడండి, జస్ట్ నేను చదువుతా. ఆల్దో బ్రహ్మ రిసీవ్డ్ రెస్పెక్ట్ ఫ్రమ్ శివ, హీ న్యూ దట్ శివ వాస్ మోర్ ఎగ్జాల్టెడ్ దెన్ హిమ్సెల్ఫ్. బ్రహ్మకు శివుడి నుంచి గౌరవం మర్యాద లభించినప్పటికీ శివుడికి తెలుసు తనకంటే అతను చాలా ఉన్నత స్థితిలో ఉన్నారని. ఇప్పుడు ఇక బ్రహ్మ ఏం చేస్తాడంటే శివుణ్ణి ఇన్ ద మూడ్ ఆఫ్ శైవేట్స్, శివభక్తులు ఏ భావనతో శివుణ్ణి కీర్తిస్తారో ఆ రకంగా కీర్తించడం మొదలు పెట్టారు. అది మనకు ఒక అంటే క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ మీద. సరే, ఇక్కడ ఏం చెప్పారంటే నువ్వే యోని బీజ రూపుడివి, నువ్వే సమస్త విశ్వ నియామకుడివి, ఇవన్నీ తెలుసు. ఈ విశ్వానికి మొత్తానికి పరమైన బ్రహ్మాన్ని కూడా నువ్వే. నేను నీ గురించి నాకు తెలుసు ఈ రకంగా అని బ్రహ్మ శివునికి చెప్తుంటారనమాట. నెక్స్ట్ శ్లోకాల్లో 43, త్వమేవ భగవన్నేతచ్చివ శక్త్యోః స్వరూపయోః విశ్వం సృజసి పాస్యసి క్రీడన్నూర్ణాపటో యథా. హరే కృష్ణ. మాత 43 ఎవరైనా చదవండి ఒకసారి. ఇది కూడా చేశాను మొన్న, జస్ట్ ఒకసారి మీనింగ్ చదవండి. బుక్ ఉన్న వాళ్ళు చదవండి. ఇప్పుడు మనం మార్చక్కర్లేదు స్క్రీన్. హరే కృష్ణ మాతాజీ. హే చదవండి. ప్రభు, సాలెపురుగు తన గూడును సృజించి పోషించి లయింపజేయనట్లుగా నీవు నీ విస్తారము చేత ఈ విశ్వమును సృష్టించి పోషించి లయింపజేయుదువు. హరే కృష్ణ. అంటే సృష్టి స్థితి లయలన్నిటికీ మూలకారకుడు శివుడుగా ఇక్కడ వాళ్ళు సంబోధించడం జరుగుతుంది అనమాట. ఇంకేం చెప్తున్నారు అంటే దాన్ని ఏ రకంగా పోలుస్తున్నారు అంటే సాలెపురుగు తన తన దేహాన్ని నుంచి వచ్చే స్రావంతో గూడును కట్టడం, తర్వాత దాని ద్వారా ఆహారాన్ని పట్టడం తన పోషణకు, తర్వాత ఆ మొత్తం గూడును తనలోకి తీసేసుకుంటుంది. అంటే సృష్టి స్థితి లయలు ఏ రకంగా సాలెపురుగు చేస్తుందో నీవు కూడా ఈ నీ చేతల నీ విస్తరణం వల్లనే ఈ విశ్వాన్ని సృష్టిస్తావు, తర్వాత పోషిస్తావు, లయింపజేస్తావు అని చెప్తున్నారు. శిలా ప్రభుపాదుల వారు భాషలో ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మనకు. శివశక్తి అనేది పదానికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే త్వమేవ భగవన్నేత శివశక్త్యోః ఫస్ట్ లైన్ లో వస్తుంది. అంటే శివశక్తి, శివము అంటే మంగళకరం. ఈ మంగళకరమైన శక్తి ఇక్కడ శివుడిని కాకుండా భగవానుది, భగవంతుడిది. సృష్టస్తు భగవాన్ స్వయం. ఆయనకు ఎందుకంటే అనేక శక్తులు ఉన్నాయి ఆయనకు. ఆ శక్తులు భగవంతుడి నుంచి వచ్చే ప్రతి శక్తి కూడా మంగళకరమైనదే అని చెప్తున్నారు అనమాట. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే భగవంతుని యొక్క విస్తీర్ణాలు గుణావతారాలో వాళ్ళందరినీ మనం కంపేర్ చేయక్కర్లేదు. ఎందుకంటే వీటన్నిటికీ మూలం ఎవరు? ఆ భగవంతుడే. కాబట్టి ఏం చెప్తున్నారంటే అదే ఈయన రజోగుణానికి ప్రతినిధి, ఆయన తమో గుణానికి ప్రతినిధి. ఆ రకమైనటువంటి పోలికలు మనము చేయనక్కర్లేదు. ఇది తక్కువ అది ఎక్కువ అని మనం భావించక్కర్లేదని చెప్తూ ఎందుకు చెప్తారంటే ఇంకా మనం ఉన్నతంగా మనం ఆలోచిస్తే ప్రతిది కూడా ఇంపార్టెంటే, ప్రతిది కూడా మంగళకరమే, మంగళప్రదమే. దానికి శిలా ప్రభుపాద గారు ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఒక ప్రభుత్వ వ్యవస్థలో మనకు న్యాయ వ్యవస్థ ఉంటుంది, అదే రకంగా విద్యాశాఖ కూడా ఉంటుంది. మరి విద్యాశాఖ న్యాయ వ్యవస్థ కంటే చాలా ముఖ్యమైనది, అది నేరస్తులకు సంబంధించింది అని మనం అనుకోలేము. ఎందుకు అంటే ఒక ప్రభుత్వం ఒక మనుగడకు ప్రభుత్వాన్ని కనుక మనం నిరాటంకంగా దాన్ని సాగించాలి అంటే మనకు విద్యాశాఖ కావాలి, తర్వాత ఈ నేర నిరోధక శాఖ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నమాట. పాఠశాలలు ఉండాలి, అవినీతి పరులు, తర్వాత ఎవరైతే నేరాలు చేస్తారో వాళ్ళను బంధించి వాళ్ళను మళ్ళా
సన్మార్గంలో పెట్టేందుకు మనకు జైళ్ళు కూడా అదే రకంగా అవసరం. కాబట్టి ప్రభుత్వానికి ఏంటంటే రెండు శాఖల మీద ఏమి పార్షాలిటీ ఉండదు అనమాట. రెండిటి సమానంగా నీ శాఖకు వచ్చే నిధులు నీకు ఇస్తుంది, ఈ శాఖ నిర్వహించేందుకు నిధుల్ని వాటికి ఇస్తుంది. అదే రకంగా ఇక్కడ ఈ గుణాలలో కూడా మనము ఈ ఆ ఉన్నత స్థాయిలో మనం అన్ని మంగళకరమే అని మనము భావించాలి అని చెప్తున్నారు. చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు శిల ప్రభుపాద్ జై. ఈ రోజు శ్లోకం 44. త్వమేవ ధర్మార్థదుఃఖా విపత్తయే దక్షేణ సూత్రేణ ససర్జితాత్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతవో యాన్ బ్రాహ్మణా శ్రద్ధతే ధృతవ్రతాః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. త్వమేవ ధర్మార్థదుఃఖాభిపత్తయే దక్షేణ సూత్రేణ ససర్జితాత్వరం త్వయైవ లోకే వసితాశ్చ సేతవో యాన్ బ్రాహ్మణా శ్రద్ధతే ధృతవ్రతాః. హే ప్రభు, దక్షుని మాధ్యమమున నీవు యజ్ఞ విధిని నెలకొల్పితివి. దాని ద్వారా మనుజుడు ధర్మార్థ లాభములను పడగలడు. నీవు నిర్ణయించినట్టు విధి విధానముల ద్వారా వర్ణాశ్రమ పద్ధతి మాననీయము కాగలదు. కనుకనే బ్రాహ్మణులు ఆ విధానమును అనుసరింప దృఢవ్రతులై ఉన్నారు. హరే కృష్ణ. ఆ, ఇక్కడ ఏం చెప్తానంటే దక్షిణ మాధ్యాహ్నం యజ్ఞ విధి అంటే మనకు భగవద్గీతలు కూడా నేర్చుకున్నాం కదా. సృష్టించినాక ఆయన ఏం చెప్పారు, ఇటు దేవతల్ని మనం ఆదరించి వాళ్లకు తగిన విధంగా సంతృప్తి పరచాలి అంటే మనం యజ్ఞాలు నిర్వర్తించాలి. ఆ యజ్ఞాలు నిర్వర్తించడం వల్ల వాళ్ళు ఆనందించి మనకు కావాల్సిన ప్రకృతి సంపదలు ఇస్తారని చెప్పారు. అంటే ఈ యజ్ఞ విధి అనేది ఎవరి ద్వారా నెలకొల్పబడింది అంటే ఈ దక్షిణ మాధ్యమంగా దక్షిణ ఆధ్వర్యంలో యజ్ఞ విధిని తెలిపారనమాట. ఆ యజ్ఞం చేయడం వల్ల మనకు ధర్మార్థ కామ మోక్షాలు లభిస్తాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ యజ్ఞాన్ని పాటించేందుకు యజ్ఞాన్ని నిర్వహించేందుకు మనకు ఉండాల్సిన ఈ వర్ణాశ్రమ సిద్ధాంతాలు, వర్ణాశ్రమ పాటించే విధానాలు ఇవన్నీ కూడా వాటికి ఒక విలువ వస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు వర్ణాశ్రమంలో ఎవరు ఏ పని చేయాలని వాళ్ళ ప్రత్యేక విధులు చెప్పబడింది. దాన్ని వాళ్ళు విధి నిర్వహణ కూడా వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి ఆ విధానాన్ని అనుసరించి త్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలని అందరూ దృఢవ్రతులై ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్పారు అంటే యాక్చువల్గా 44వ శ్లోకంలో భగవంతుడు ఏమి సృష్టించాడు, ఒకటేమో యజ్ఞాలు సృష్టించారు. ఓకే, తర్వాత యజ్ఞాలు నిర్వర్తించేందుకు ఏజెంట్ లాగా ఉన్నది ఎవరు, దక్షుడు ద్వారా ఈ యజ్ఞాల నిర్వహణ చేపిస్తూ ధర్మ అర్థ అనే యొక్క ఫలితాల్ని ఏ రకంగా పొందాలి అనే విషయాన్ని అందరికీ మార్గదర్శకం చేయబడింది. వర్ణాశ్రమ విధానం అది ఎందుకు ఇంపార్టెంటో, తర్వాత ఆయా వర్ణాలకు చెందిన వాళ్ళు ఏమి పాటించాలో నియమాలు అది కూడా చెప్పబడింది అనమాట. మరి ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి ప్లాన్లతోటి జరుగుతున్న ఈ వ్యవస్థలో ఇక్కడ దక్షుని ఎవరైతే ధర్మానికి ఏది కావాలో ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న దక్షుణ్ణి మనం సంహరించావు, లేకపోతే నీ ద్వారా అతను నీ ఆగ్రహం ద్వారా అతను చనిపోయాడు. ఇప్పుడు అతను చనిపోవడం వల్ల మళ్ళా ధర్మానికి గ్లాని కావచ్చు. తర్వాత ఈ వర్ణాశ్రమాన్ని పాటించి ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలనుకునే ఈ బ్రాహ్మణులకు సరైనటువంటి ఏమంటారు పోషణ లభించకపోవచ్చు. అందుకని ఆయన ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఏం చేయాలి, దీనివల్ల ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయనే విషయాన్ని ఆలోచింపచేయమని శివుడికి అన్యాపదేశంగా చెప్తున్నారు అనమాట. భాష్యంలో శిల ప్రభుపాదులు వారు ఏమన్నారంటే ఈ చాతుర్వర్ణ్యం మయా సృష్టం, ఈ వర్ణాశ్రమ గురించి చెప్పారు కదా మీనింగ్ లో. ఈ వర్ణాశ్రమ అనేది ఎందుకు వచ్చింది అంటే మానవ సంఘంలో భగవంతుడు స్వయంగా సృష్టించాడు. ఆయన ఎందుకు సృష్టించారంటే ఈ వర్ణాల్లో ఉండేవాళ్ళు వివిధ ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ జీవన విధానానికి తగినట్టుగా జీవిస్తూ ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ఆధ్యాత్మికంగా పురోగమతి చెందే ప్రయత్నాలు చేసేందుకు ఈ వర్ణాశ్రమ విధానాన్ని సాక్షాత్తు
భగవంతుడు సృష్టించాడనమాట. కాబట్టి వీ దీన్ని మనం ఎప్పుడూ తిరస్కరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆ బ్రాహ్మణులు ఎవరైతే మేధావి వర్గం ఉంటారో వాళ్ళు ఆ విధానాన్ని కాపాడేందుకు దృఢవ్రతులై ఉండాలి. వర్ణాశ్రమంలో మరి క్షత్రియుడు దుష్టరక్షణ, బ్రాహ్మణుడు అనే భగవత్ ధ్యానము, తర్వాత అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే పని చేయాలి. తర్వాత వైశ్యుడు అనే అగ్రికల్చర్, వ్యవసాయము, వాణిజ్యం చేయాలి. తర్వాత ఈ ముగ్గురిని సేవించాల్సింది శూద్రుడు. వీళ్ళందరూ కూడా ఆ వాళ్ళ వాళ్ళ ఆ, శ్రేయాంస ధర్మో విగుణ, వాళ్ళ వాళ్ళ ధర్మాలు వాళ్ళు పాటించాలన్నమాట. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కసారి ప్రాబ్లంలోకి వచ్చారు. ఎందుకంటే దక్షుడు చంపబడ్డాడు. శిలా ప్రభుపాదులు వారు ఏంటంటే కలియుగంలో ప్రాబ్లం ఏంటంటే మనం అనుకుంటే ఈ వర్ణాశ్రమాన్ని లేకుండా సొసైటీని పెట్టుకుందాం మనము అని అనుకుంటాం మనం. తర్వాత ఈ ధనిక వర్గాలు, తర్వాత పేద వర్గాలు అనే భేదాన్ని తీసేద్దాం, సోషలిజం. ఇట్లాంటి భావాలు మనకు ఉన్నప్పటికీ కూడా అవి నిజానికి ఒక కళ లాంటివి, అవి యథార్థం కాలేవు. ఎందుకంటే తరతరాలుగా ఈ ధనిక పేద అనే వ్యత్యాసం సాగుతూనే ఉంది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదవాడు మరింత పేదవాడు అయితేనే ఉన్నాడు. తర్వాత ఈ వర్ణాశ్రమ ధర్మాలు ప్రతి ఒక్కళ్ళలో తెలియకుండానే వీడు బ్రాహ్మడు, వాడు క్షత్రియుడు, వీడు శూద్రుడు, ఈ భావనలు కూడా ఎంత బలంగా పాకున్నాయంటే ఆ భావనల నుంచి మనం తీసేయలేము. ఇంకా ఇంకా మనం చూస్తున్నాం ఎప్పుడైతే మతాలు, కులాలు, మళ్ళా దాంట్లో రెడ్డి అని, కాపు అని, కమ్మని ఇంకా ఇంకా ఎక్కువైతుంది. కానీ ఈ వర్ణరహిత వర్గరహిత అయినటువంటి సమాజం ఇప్పుడు మనకు జస్ట్ కలలానే మిగిలిపోతుంది అనమాట. అందుకని ఏం చెప్తున్నారంటే ఇటువంటి సాంఘిక ఆధ్యాత్మిక వర్గం నశింపు చేయటం అన్నది వర్గరహిత సమాజం తయారు చేయబోదు. మనం ఇక్కడ బ్రాహ్మణుడిని మార్చేయడము, లేకుంటే హరిజనుని తీసుకోవాలి బ్రాహ్మణులాగా ఆ బ్రాహ్మణ విధులు చేయమనడం, ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మార్పులు మనం చేసినా కూడా అవి వర్గరహిత సమాజం కాబోదు అని స్పష్టపరుస్తున్న శిల ప్రభుపాద. 4 వర్ణాలు భగవంతుడి సృష్టి కాబట్టి ఆ సృష్టించిన స్వామి ప్రీతి కోసం, ఆయన ప్రీతి కోసం మనం ఏం చేయాలంటే ఈ వర్ణాశ్రమ విధానాన్ని నిష్టగా పాటించాలి. ఇక్కడ ఈ మనకు ఇదివరకు కూడా మనం అనేక సార్లు చదువుకున్న వర్ణాశ్రమ పద్ధతిని ఎందుకు పాటించాలంటే ఎవరి పరిధిలో, ఎవరి ఆశ్రమంలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధులు చేస్తూ భగవంతుడి ప్రీత్యర్థమై తమ కర్మల్ని భగవంతుడికి ఆఫర్ చేస్తూ తద్వారా వాళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదుగుదల చెందొచ్చు అనమాట. జనులు వర్ణాశ్రమ విధానం అనుసరించి పనిచేయచ్చు, భగవంతుని సంతృప్తి పరచరు. ఇది మెయిన్ అనమాట. మన డ్యూటీ ఏంటి అంటే ఆయనతో సృష్టించబడిన ఈ వర్ణాశ్రమ సిద్ధాంతాన్ని మనము పాటించాలి. శిలా ప్రభుపాదుల వారు ఆయనకు అంటే మిగతా విషయాలు మాట్లాడుతూ ఈ వర్ణాశ్రమం మీద చాలా ఆయనకి ఎన్నో ఆశయాలు ఉండేది. కానీ దాని గురించి ఎక్కువ చెప్పేందుకు ఆయనకు అవకాశం దొరికేది, కాలం అంతగా ఆయనకు సహకరించేది. అందుకని చివర్ల మటుకు ఈ గీతానగరి ఇవన్నీ కొన్ని చోట్ల ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ వర్ణాశ్రమ జీవితం గడుపుడు, తర్వాత ఆధునిక పద్ధతులు ఉపయోగించకుండా వ్యవసాయం ఇప్పుడు మన ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి అట్లా. ఈ ఈవెన్ మన బాంబే దగ్గర ఉన్న ఈకో విలేజ్ రాధానంద స్వామి మహారాజ్ డిసైపుల్స్ పెట్టింది. అవన్నీ చోట్ల ఏంటంటే ఒక చోట ప్రకృతికి సమీపంగా ఆ ఈ భౌతిక దానికి కొంచెం దూరంగా ప్రకృతి వనరులను సరిగా ఉపయోగించుకోవడం, తర్వాత వాటిని రక్షించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా చోట్ల ఇండియాలో కూడా ఉన్నాయి, వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ఉన్నాయి అన్నమాట. ముఖ్యంగా మన హైదరాబాద్ వాళ్ళకైతే మహారాజ్ తెలుసు. మహారాజ్ ఎవరు మాతాజీ, నేను వర్ణాశ్రమం గురించి చాలా చెప్తారు. కర్ణాటకలో ఆయనకు అవి కూడా ఉన్నాయి. ఆ మహారాజు ఎవరికైనా గుర్తుందా? మనకి ఇక్కడ కూడా వస్తారు మహారాజు ఒక కాలు కోల్పోయారు అని. భక్తిరాగ స్వామి మాతాజీ. థ్యాంక్ యూ. భక్తిరాగ స్వామి మహారాజ్ అని వర్ణాశ్రమ ఆ ఈ విధానాన్ని శిలా ప్రభుపాదుల వారు కోరుకున్నట్టుగా స్థాపించాలని ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. అట్లా ఎంతో మంది ఉన్నారు. అవి ఎందుకు కావాలి మనకు అంటే భగవంతునికి సమీపంలో
భగవంతుడికి ఆనందం కలిగేటట్టు మనం సేవ చేసుకునేందుకు మనకు అది అనుకూలంగా ఉంటుంది అనమాట. విరాట్ రూపం నందున్న అతడే ఆ పూర్ణం. ఎవరా భగవంతుడు అంటే పూర్ణుడైనటువంటి ఆ భగవానుడు. ఇక్కడ పూర్ణంకి రెండు చెప్పారు. ఒకటేమో దేహంలో అనేక అవయవాలు పనిచేసినప్పటికీ కూడా అవి ఏంటి అంటే దేనికి అది ఇండిపెండెంట్ గా చేయవు. చేతులు పని చేసినా, కాళ్ళు నడిచినా, కళ్ళు చూసినా మొత్తం దేహం కోసం చేస్తాయి అవి. నేను నా పని చేసుకొని పోతా అనేది కాదు. దేహంలో ఉన్న వివిధ భాగాలు ఒకే దేహం కోసం వివిధ వృత్తుల్ని నిర్వర్తించినట్టే ఇక్కడ కూడా ఆ భగవంతుడి కోసమే రకరకాలైనటువంటి ఈ 4 వర్ణాలు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, వాళ్ళందరూ కూడా ఆ స్వామి యొక్క సేవలో నిమగ్నులై ఉండాలి అని చెప్పారు. అట్లా ఉన్నంత మటుకు వాళ్ళు పదిలంగా ఉన్నట్టే. లేకపోతే ఏంటి అంటే వాళ్ళ స్థితి నుంచి ఇంకా పడిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. క్షత్రియులా ఉండి క్షాత్రధర్మాన్ని చూపించాలి. తర్వాత ఆ వైశ్యులు వాళ్ళు ఈ గోరక్షణ చేయాలి, వ్యవసాయం చేయాలి. అట్లా వాళ్ళకంటూ కేటాయించిన వాటిని, ఆ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ వాళ్ళు ఇంకా స్థితి నుంచి పైకి పోగలరు, కానీ వాళ్ళు కింద పడరు. కానీ ఎప్పుడైతే మనం ఈ వర్ణాశ్రమ విధానాలు మనం పాటించకపోతే పతనమయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ మా టైం అయిపోతుంది, ఇంకొక శ్లోకం చెప్పి ఆపేస్తా. 45. త్వం కర్మణా మంగళ మంగళానాం కర్తుస్వలోకం తనుషే స్వపరం వా అమంగళానాం చ తమిశ్రముల్భణం విపర్యయకేన తదేవ కస్యచిత్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 1 సెకండ్, సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. త్వం కర్మణాం మంగళమంగళానాం కర్తుస్వలోకం తనుషే స్వః పరం వా అమంగళానాం చ తమిప్రముల్భనం విపర్యయః కేన తదేన కస్యచిత్. భాష్యం. ఓ పరమ మంగళ స్వరూప, శుభకర్మలను అనుష్ఠించు వారికి స్వర్గలోకముగా వైకుంఠలోకము, నిరాకార బ్రహ్మము వంటి ఆయా గతులను నీవే నిర్ణయింతువు. అదే విధముగా దుష్కృతులకు అత్యంత ఘోరమగు నరకములను నీవు కలగజేయుదవు. అయినను కొన్ని మార్లు వారి గతులు ప్రతికూలముగా నున్నట్లుగా గోచరించుచుండును. దీనికి కారణం నిర్ణయించుట మిగుల కష్టతరము. హరే భాష్యము. కృష్ణ. భాష్యం అక్కర్లేదమ్మా. ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ శివుని ఆయన మోస్ట్ ఆస్పిషియస్ కదా, అందుకని మంగళ స్వరూప పరమ మంగళ స్వరూప అని ఆయన సంబోధిస్తున్నారు. అయితే సామాన్యంగా మనం భగవత్ కార్యాలు చేసిన ఈ ఈ శుభ కార్యాలు చేసిన వాటికి 3 రిజల్ట్స్ ఉంటాయి. పుణ్యకర్మలు చేసిన వాళ్ళు స్వర్గానికి పోతారు. మనం తెలుసుకున్నాం, మనం చేసిన పుణ్యకర్మల అకౌంట్లో ఉన్నంతసేపు స్వర్గలోకాల్లో మనం ఆనందించవచ్చు. ఒకసారి పుణ్యం అయిపోతే మళ్ళీ ఏం చేస్తా, భగవద్గీతలు ఏం చెప్పారని, తేతం భూత్వా, మళ్ళా కిందికే రావాల్సిందే మనం. అదే అయినాక ఇంకా కొందరు అయితే ఈ స్వర్గలోకం కంటే ఉన్నతమైనటువంటి ఆశయంతో ఎవరు ఉంటారో వాళ్లకు వైకుంఠ ప్రాప్తి ఉంటుంది, వైకుంఠ లోకాల ప్రాప్తి ఉంటుంది. కొందరు ఏంటంటే వాళ్లకు ఆ నిరాకార బ్రహ్మను పూజిస్తారు. అటువంటి వాళ్ళు ఏంటి, వాళ్ళు పొందేది నిరాకార బ్రహ్మనే పొందుతారనమాట. ఈ రకం ఎవరికి ఏ ఏ జాగాను అలాట్ చేయాలి, ఎవరికి ఏ గమ్యాన్ని చేర్చాలని నిర్ణయించేది కూడా శివుడే అని ఇక్కడ చెప్తున్నారు. మనం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, అంటే ఈ ప్రేయర్స్ విన్నప్పుడల్లా మనకు కొంచెం మనం చదువుకున్న దాంట్లో ఇది డిఫరెంట్ ఎందుకుంది అని ఒక డౌట్ రావచ్చు. ఎందుకుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే బ్రహ్మ శివుణ్ణి ప్రస్తుతిస్తున్నారో అక్కడ ఏంటంటే విష్ణువుతో సమానంగా చెప్తున్నారనమాట ఇక్కడ. అందుకే నువ్వు నీ వల్లనే ఇవన్నీ స్థితిగతులు నువ్వు నిర్ణయిస్తావు, తర్వాత నీ మూలంగా సృష్టి స్థితి లయలవుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే అతను భగవానుని ఒక విస్తరణ అన్నమాట. తర్వాత భగవంతుడి తరఫున శివుడు కొన్నిసార్లు ఆ విధుల్ని నిర్వహిస్తారనమాట.
ఎందుకు ఆయన ఎప్పుడు విధులు నిర్వర్తిస్తారు అంటే భగవంతుడికి భౌతిక ప్రపంచంతో ఎటువంటి సంబంధము లేదు. ఆ సెకండరీ క్రియేషన్ ఉంటుంది కదా, అంటే ఈ భౌతిక పరమైనటువంటి కార్యకలాపాలకు ఆ ఈ బహిరంగ శక్తికి భగవంతుడు ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోరు. అన్ని ఆయన దగ్గర నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయన వాటితో సంబంధం పెట్టుకోరు. కానీ అతను ఏంటంటే ఇక్కడ జరిగే భౌతిక కార్యక్రమాల యొక్క మెయింటెనెన్స్ కి ఆయన ఏం చేస్తారంటే శివుడుగా వస్తారనమాట. అందుకని ఇది శివుడు విష్ణువు ఆల్మోస్ట్ ఒకటి అన్నట్టుగా ఇక్కడ మనకు భావం తెలుస్తుందన్నమాట. శివుడు విష్ణువు ఒక రకంగా భిన్నం కాదు, ఒక రకంగా భిన్నులు. మనం బ్రహ్మ సంహితలో నేర్చుకున్నాం, ఒకళ్ళు పాలైతే ఒకళ్ళు పెరుగు. కానీ పాలలో పెరుగులో కూడా మూలమైనది ఏది? పాలే. అదే రకంగా ఇక్కడ శివుడు పెరుగైతే పాలు విష్ణువు. కానీ విష్ణువుతో ఆల్మోస్ట్ సమానం కాబట్టి ఈయనకు అంత విలువ ఇస్తూ ఆయన అంత ప్రస్తుతి చేస్తున్నారు అనమాట ఇక్కడ బ్రహ్మ. కాబట్టి ఇక్కడ మనకు డౌట్ రావక్కర్లేదు, ఆయన ఎందుకు నిర్ణయిస్తున్నారు ఈ గతుల్ని వివిధ వ్యక్తులకు, తర్వాత వివిధ వ్యక్తులకు పనిష్మెంట్ కూడా ఎందుకు ఇస్తున్నారు శివుడు అంటే ఇక్కడ విష్ణువు చేసే కొన్నిటిని ఇక్కడ శివుడు చేస్తున్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకే శివ భక్తుడుగా శివుని ఏ రకంగా ప్రశంసిస్తున్నారో ఆ రకంగా ప్రశంసించడం జరిగింది అని కూడా మనకు చెప్తారనమాట. సో ఇక్కడ భగవంతుడు దేవదేవుడు పరమ సంకల్పం మనకు మెయిన్ గోల్, మెయిన్ మన యొక్క గమ్యం ఆయనే. అటువంటి ఆ భగవంతుడి యొక్క సంకల్పం మాత్రాన ఆయన తలచింతినంత మాత్రానే ఈ సృష్టిలో అన్ని జరుగుతున్నాయి. సృష్టించడము కానీ భౌతిక జగత్తులో జరిగే ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క సంకల్పం మాత్రం. శివుని ఆజ్ఞ నుంచి ఏమైనా పుట్టదంటారు కదా, ఆ రకంగా భగవంతుని యొక్క సంకల్పంలోనే ప్రతిదీ జరుగుతుంది. ఆయన భగవంతుడి ఇచ్చ లేకపోతే గడ్డిపోవచ్చు కూడా కదలదని శిలా ప్రభుపాదులు చెప్తున్నారు. ఆయన యొక్క ఆధ్వర్యంలోనే పుణ్యకర్మలు చేసేవాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్తారు, భక్తులేమో వైకుంఠ లోకాలకు వెళ్తారు, జ్ఞానులేమో నిరాకార బ్రహ్మను పొందుతారు. అయితే ఇక్కడ డౌట్ ఏంటి అంటే అజామిలుడు మరి దుర్మార్గుడు ఆయన ఇట్లా వైకుంఠ లోకాలకు వెళ్ళాడు. తర్వాత ఇంత యజ్ఞాలు నిర్వర్తించే గొప్ప ప్రజాపతి అయిన దక్షునికి ఆ రకమైనటువంటి శిక్ష ఎందుకు వచ్చింది? అదనమాట ఇక్కడ ఆయన తీసే పాయింట్. అందుకని ఏమన్నారంటే కొన్ని మార్లు వాళ్ళ గతులు ప్రతికూలంగా ఉన్నట్టు, అంటే వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యాలు మారినట్టుగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని ఎందుకు అట్లా జరుగుతుందో నిర్ణయించుకోవడం కష్టం. అంటే బ్రహ్మనే ఈ యొక్క మార్పులను చూసి ఆయన నివ్వరబోతున్నారనమాట. శిలా ప్రభుపాద భాషను అదే చెప్పారు. అజామిళ్ లాంటి దుర్మార్గుడు నారాయణ నామోచ్చరణ చేసిన వెంటనే వైకుంఠ లోకాలకు వెళ్ళి మనం చదువుతాం శ్రీమద్ భాగవతం. ఇప్పుడు మళ్ళీ మనకు కూడా 5వ స్కందంలో వస్తుంది అది. అయితే ఆయన ఎవరి గురించి తలుచుకున్నాడు? ఆఖరికి మరణావస్థలో ఉన్నప్పుడు యమభట్టుని చూసి భయంతో తనకు ప్రియమైనటువంటి చిన్న కుమారుడు అదృష్టవశాత్తు అతను నారాయణ పేరు పెట్టడం వల్ల ఆ కొడుకును పిలిచాడు నారాయణ నారాయణ అని. కానీ భగవంతుడు ఏంటంటే చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఆ నారాయణ అన్న పిలుపుని. ఎవరిని పిలిచారని చూడలేదని ఆ పిలుపును చూసుకొని అతని వల్ల ఎన్ని పాపాలు ఎంత నేరాలు జరిగినప్పటికీ కూడా అతన్ని తీసుకువెళ్ళేందుకు వైకుంఠ వాసులే వచ్చారనమాట. చివరికి సరే తర్వాత అతను తెలుసుకోవడము, యజ్ఞం చేయడం, అదే పూజలు చేసి యజ్ఞం చేసి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళా వైకుంఠ లోకాలకు వెళ్లేందుకు క్వాలిఫైడ్ చేసుకున్నాడు తను. కానీ జస్ట్ ఆ నామోచ్చారణతోనే అటువంటి పాపికి వైకుంఠ వాసం వచ్చే పరిస్థితులు ఉంటే ఇక్కడేమో దక్ష ప్రజాపతి ఎప్పుడు యజ్ఞాలు మనం చూసాం కదా. మనం చూసిన ఈ చదువుకున్న ఈ కొంతలోనే 3 యజ్ఞాలు అతను అటెండ్ అవ్వడం చూసాం. యజ్ఞాల నిర్వహణ పుణ్యకర్మలు అతను అట్లానే ఉండడం వల్ల ఉండే దక్ష ప్రజాపతి ఒక్కసారి ఏదో మిస్అండర్స్టాండింగ్ వస్తే శివుడితో దానివల్ల ఆఖరికి ఆయన ప్రాణాలు కోల్పోయాడు. శిరస్సును తీసేశారు. ఇట్లా ఎందుకు జరిగింది అని. ఎందుకు జరిగింది అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుని యొక్క ఇచ్ఛ, హరి ఇచ్ఛ అంటాం కదా. భగవంతుడు ఏది కోరుకుంటే అదే చరమ తీర్పు. ఆయన కాపాడదలుచుకుంటే
ఎటువంటి వాళ్ళైనా కాపాడవచ్చు. ఆయన శిక్షించదలుచుకుంటే ఎటువంటి వాడు తప్పించుకోలేడు. మారే కృష్ణ రాకేకే, రాకే కృష్ణ మారేకి. ఈ విషయం అంటే భగవంతుని నిర్ణయమే అంతిమ నిర్ణయం. మనకు కోర్టులో గనక జడ్జి చెప్పిందే అంతిమ నిర్ణయం అన్నట్టు. ఇంకా దాని గురించి నో ఆర్గ్యుమెంట్. కాబట్టి ఏంటంటే ఎవరైతే భగవంతుని భక్తులు ఉంటారో, ఆయనకు దాసోహం అని ఆయన పాదపద్మాలని స్మరిస్తుంటారో, నువ్వు నన్ను ఎక్కడన్నా పెట్టే, ఏమన్నా చెయ్యి. మనం దీంట్లో అది శిక్షాష్టకం చదువుకున్నట్టు, ఎటువంటి పరిస్థితులైనా నువ్వు నువ్వు నన్ను ఉంచు, కానీ నేను నిన్నే తలుచుకోవాలి. అది నువ్వే నిర్ణయించు అని ఆయనకే వదిలేస్తారనమాట. ఎప్పుడు ఆ శరణాగతుడై ఉంటాడు, భగవంతుడి నిర్ణయానికి కంప్లీట్ సరెండర్ అయి ఉంటాడు అనమాట. ఈ చిన్న శ్లోకం గురించి రేపు మాట్లాడుకుందాం. ఇక్కడ ఆపేస్తా. రేపు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసినప్పుడు నేను కంప్లీట్ చేస్తాను. దీంట్లో మనకు బ్రహ్మదేవుడు ఆ ఎప్పుడైతే బ్రహ్మ వీళ్ళు ఏంటి అంతే బ్రహ్మ విమోహ లీలలో విమోచన లీల. కృష్ణుడితోటి ఈ శ్లోకం చెప్తారు. ఆ బ్రహ్మ విమోహ లీలలో అది ఒక్కసారి మాట్లాడుకుంటూ ఈ శ్లోకం కంప్లీట్ చేద్దాం. సత్యేను కంపాను. టైం అయిపోయింది కాబట్టి ఇంకా నేను ప్రస్తుతానికి ఆపేస్తున్నా.